హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే డెవిల్స్ స్టే. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ దయ్యం పట్టిన ఒక అమ్మాయికి ప్రైస్ ఏంటంటే ఆ దయ్యాన్ని వదిలిస్తూ ఉంటాడనమాట. అందులోనూ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు మాత్రం బయట ఉండి వెయిట్ చేస్తూ ఉంటారు. అందులోనూ ప్రైస్ ఏంటంటే ఏం జరిగినా సరే మీరు లోపలికి రావద్దని చెప్పేసి వాళ్ళకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసి ఆయన లోపలికి వెళ్లి డీమన్ ని వదిలిస్తూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ నాన్నే మన కథలో హీరో అనమాట. కాకపోతే హీరో వాళ్ళ కూతురు ఏంటంటే లోపల నుండి నాన్న నాకు భయంగా ఉంది నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత బయట హీరో ఊరుకుంటాడా, తానేంటంటే లోపలికి రావాలని ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు ఇంతకు ముందే ప్రైస్ చెప్పాడనమాట, నువ్వు ఏం జరిగినా సరే లోపలికి రావద్దు అని చెప్పేసి. కాకపోతే కూతురు అంత బాధగా ఏడుస్తూ ఉంటుంది చూసేసి హీరోకి ఏంటంటే ఏం చేయలేదు తెలియక ఆ తలుపు పగల కొట్టేసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. మరోవైపు తలుపు పగల కొడుతుంటే లైట్లన్నీ ఆఫ్ అయిపోతూ ఉంటాయి, వస్తువులన్నీ షేక్ అయిపోతూ ఉంటాయి, లోపలంతా గందరగోళం ఉంటుంది. అయినా సరే హీరో మాత్రం ఆ తలుపు పగల కొట్టేసుకుని లోపలికి వెళ్తాడు. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ప్రైస్ ఏమంటాడంటే మీ అమ్మాయి ఒంట్లో ఉన్న డీమన్ వెళ్ళిపోయిందని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సంతోషిస్తాడు. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే షివర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందులోనూ ఆ అమ్మాయి ఒంట్లో ఇంకా డీమన్ అలాగే ఉంది. ఇది చూసిన తర్వాత ప్రైస్ షాక్ అయిపోతాడు. అదేంటి ఈ డీమన్ నన్నే మోసం చేసిందని చెప్పేసి. అందులోనూ ఈయనకు కూడా గాయం అవుతుంది అనమాట. తనకు కూడా భుజానికి గాయం అవుతుంది, బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ కూతురు ఏంటంటే మంచం మీద షివర్ అయిపోతూ ఉంటుంది. ఇంకోవైపు పల్స్ మీటర్ ఏంటంటే పడిపోతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోకి ఏంటంటే భయం వేసి తన కూతురికి సిపిఆర్ చేస్తూ ఉంటాడు. అయినా సరే ఎంత చేసినా సరే తన కూతురు అక్కడే చనిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే డాక్టర్ అనమాట. అందులోనూ తన కూతురికి ఏంటంటే హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. అందుకని తనకి ఏంటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. కాకపోతే తనకేమో హార్ట్ దొరకట్లేదు అనమాట. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాన్న నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నావు కదా, డాక్టర్ ఇప్పుడు పేషెంట్ కి అబద్ధం చెప్పడు కదా, నేను క్వశ్చన్ అడుగుతాను చెప్తావు సమాధానం అని చెప్పడంతో చెప్పమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నేను ఎన్ని రోజులు బతుకుతా నాన్న అని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు, నేను డాక్టర్ని, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోనని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా నవ్వుతుంది అనమాట. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రెసెంట్ కి వస్తుంది. హీరో వాళ్ళ కూతురు చనిపోయిన మొదటి రోజు. బేసికల్ గా హీరో వాళ్ళ కూతురుని ఏంటంటే ఒక హాస్పిటల్లోనే మార్చరీలో పెడతారనమాట. అందులోనూ తనకేంటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగి 4 నెలలు అవుతుంది. కాకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత గుండె ఎందుకు ఆగిపోయిందో హీరోకి అర్థం కాక చూస్తూ ఉంటాడు. అందులోనూ అక్కడికి వచ్చిన డాక్టర్ కూడా అదే అంటాడు, అదేంటి సార్ 4 నెలలే కదా అయింది ఆపరేషన్ అయ్యి, ఎలా చనిపోయిందని చెప్పేసి తాను కూడా అంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాగల తన కూతురుని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్ కి పక్కనే ఒక ఫ్యూనరల్ హాల్ ఉంటుంది అనమాట. మామూలుగా కొరియాలో ఎవరైనా చనిపోతే ఆ ఫ్యూనరల్ హాల్ లో 3 రోజులు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటంటే వచ్చిపోతూ ఉంటారు అనమాట. అంటే చూడని వాళ్ళు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. 3వ రోజు తర్వాత అంత్యక్రియలు చేస్తారు. అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు మార్చురీలో ఉన్న హీరో వాళ్ళ కూతురు సేవను చూపిస్తారు. తానేంటంటే చనిపోయినప్పుడే పిడికిలు గట్టిగా పట్టుకొని చనిపోతుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ పిడికిలు ఉపదీసేసి లోపల పంపిద్దాం అని చెప్పి చూస్తుంటారు, కానీ ఆ పిడికిలు ఏమో రాదు, ఎంత ప్రయత్నించినా రాదనమాట. అదే సమయంలో హీరో అక్కడికి వచ్చేసి తన కూతురు చేతులు చాలా సున్నితంగా పట్టుకొని ఒక్కొక్క వెళ్ళు తీస్తూ ఉంటే చాలా సింపుల్ గా వస్తుంది. ఏంటి అని చూస్తే చేతుల్లో దాచిపెట్టుకుంది బ్రేస్లెట్ అనమాట. దీనికంటూ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదేంటంటే బేసికల్ గా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఇంతకు ముందు మాట్లాడుకున్నారు కదా, అప్పుడు హీరో ఏంటంటే తన కూతురికి ఈ బ్రాస్లెట్ గిఫ్ట్ గా ఇస్తాడు. అందులో తానేమంటాడంటే ఈ బ్రాస్లెట్ నీ చేతుకున్నంత వరకు నేను నీతోనే ఉన్నట్టమ్మా, కాబట్టి దీన్ని ఎక్కడా పోగొట్టుకోకని చెప్పేసి ఆయన చేతికి పెడతాడు అనమాట. కట్ చేస్తే కదా మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మార్చురీలో హీరో ఏం చేస్తాడంటే తన కూతురికి మళ్ళీ ఆ బ్రాస్లెట్ పెట్టి అక్కడున్న స్టాఫ్ చెప్తాడు, చూడండి మీరు లోపల బాక్స్ లో పెట్టమాకండి మా అమ్మాయి సేవాన్ని, తనకి ఏసీ అంటే పడదు కాబట్టి బయట ఉంచండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు ప్రెస్టన్ చూపిస్తారు. తానేంటంటే ఆల్రెడీ వదిలించేసిన డీమన్ మళ్ళీ తన శరీరంలోకి ఎలా వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అందులోను వాళ్ళు ఏంటంటే దయ్యాలను వదిలించేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ వీడియో రికార్డ్ చేసిన దాన్ని ప్లే చేసి చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో ఈ ప్రైస్ ఏంటంటే చాలా సార్లు అడిగాడు నీ పేరేంటి అని చెప్పేసి. కాకపోతే ఆ డీమన్ అంటే సరిగా చెప్పలేదన్నమాట. కానీ ఈ వీడియో రివైండ్ చేసి ప్లే చేస్తున్నప్పుడు లైట్ గా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రైస్ రూమ్ లో ఉన్న ఒక చిన్న ఫోటో కింద పడి పగిలిపోతుంది. దాంతో ప్రైస్ ఏంటని చెప్పేసి చూస్తే ఆ ఫోటోలో ఈ ప్రైస్ అలాగే తన ఫ్రెండ్ ఉంటాడనమాట. కట్ చేస్తే కదా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఈ ప్రైస్ కూడా ఇంతకు ముందు దయ్యం పట్టింది అనమాట. కాకపోతే తన ఫ్రెండే ప్రాణాలకు తెగించి మరి తన ఒంట్లో ఉన్న దయ్యాన్ని వదిలించాడు. కట్ చేస్తే కదా మళ్ళీ ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో ప్రైస్ ఏంటంటే ఆ ఆడియో వింటున్నప్పుడు అందులో ఆ డీమన్ ఏమంటుందంటే నా పేరు మైడా అని చెప్పేసి అంటుంది. దాంతో దానికి ఏం అర్థం కాదనమాట. ఇదిలో ఉంటే మరోవైపు ఫ్యూనరల్ హాల్ ని చూపిస్తారు. బేసికల్ గా అక్కడికి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు కదా. అక్కడికి వచ్చిన చాలా మంది ఏంటంటే హీరో వాళ్ళ కూతురు కొంచెం తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి కొంచెం డేంజర్ గా బిహేవ్
బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే పెద్ద పెద్దగా అరవటం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, మరీ ముఖ్యంగా ఒక రోజు వాళ్ళ అమ్మగారినే చంపబోయింది అనమాట. సో తానంటే తాను కాదు, తన ఒంట్లో ఉన్న డీమన్ అనమాట. కాకపోతే ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి పిచ్చి పిచ్చిగా చేస్తుందని చెప్పి అనుకుంటారు. వాళ్ళందరూ అలా అనుకుంటుంటే పాపం హీరో అదంతా విని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్లో ఉన్న మార్చరీ రూమ్ చూపిస్తారు. మామూలుగా ఏంటంటే షిఫ్ట్లు మారిన తర్వాత మనుషులు మారుతారు కదా, అలాగే ఒక కొత్త అతను వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ఇదేంటి డెడ్ బాడీ బయట ఉందని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు డెడ్ బాడీని ఫ్రీజర్ బాక్స్ లో పెట్టేస్తాడు. కాకపోతే అక్కడ చాలా ఫ్రీజర్ బాక్స్లు ఉంటాయి, అందులోంచి సౌండ్ వస్తుంటుంది. దాంతో ఆయనకి ఏం అర్థం కాదు ఏంట్రా బాబు అని చెప్పేసి, ఎందుకంటే అందరూ చనిపోయిన శవాలు లోపల పెడతారు కదా, ఒకవేళ బతుకున్న వాళ్ళు పెట్టారని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు. సడన్ గా హీరో వాళ్ళ కూతురున్న ఫ్రీజర్ బాక్స్ ఓపెన్ అయిపోయి తను బయటకు వచ్చేస్తుంది. అది చూసిన తర్వాత మనోడికి భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు. ఇంకోవైపు ఫ్యూనరల్ హాల్లో ఉన్న హీరోని చూపిస్తారనమాట. తానేంటంటే డల్ గా అక్కడ కూర్చుంటాడు. సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ కూతురు వచ్చేసి నుంచి ఉంటుంది తన ముందు. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఏంటమ్మా అక్కడే ఉన్నావు రామ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ కూతురు ఏంటంటే అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరో మెల్లగా ముందుకెళ్తుంటే సడన్ గా తన కూతురు పెద్దగా అరుస్తుంది అనమాట. అలా అరవటం వల్ల తన కళ్ళ జోడే పగిలిపోతుంది, అంటే ఆ గ్లాస్ పగిలిపోతుంది. చూస్తే హీరో నిద్రపోతూ ఉంటాడు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే వచ్చింది కళ అని తనకు అర్థం అవుతుంది. కానీ లెగిసి చూస్తే తన కళ్ళ జోడేం పగిలిపోయింది. తన కూతురు నుంచున్న ప్లేస్ లో ఎవరో ఒక అమ్మాయి వచ్చి నుంచున్నట్లు ఖాళీ ముద్రలు ఉన్నాయి. సో దాంతో తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తనకు వచ్చింది కళ, కానీ జరిగింది మాత్రం నిజం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ హీరో ఏం చేస్తాడంటే ఫ్యూనరల్ హాల్ దగ్గరికి వెళ్తాడు. కాకపోతే ఇంతకు ముందు ఒక టెక్నీషియన్ పారిపోయాడు కదా, అతని ప్లేస్ లో ఇంకొక అతను వచ్చేసి హీరో వాళ్ళ కూతురు సేవని లోపలికి నెట్టేస్తూ ఉంటాడు ఫ్రీజర్ బాక్స్ లోకి. కాకపోతే హీరో కోపం వచ్చేసి నీకైనా పిచ్చి పెట్టిందా, పొద్దున్న చెప్పా కదా అని చెప్పేసి తన కూతురు సేవని తీసుకొచ్చి బయట పెట్టేసి నా కూతురి చలి తట్టుకోదా బాబు అని చెప్పేసి తనకి కోటు కప్పేసి తన పక్కనే చెయ్యి పట్టుకొని పడుకుంటాడు హీరో. కానీ సడన్ గా హీరో వాళ్ళ కూతురు కళ్ళు తెరుస్తుంది. కట్ చేస్తే మరోవైపు ప్రెసిడెంట్ చూపిస్తారు. మనోడికి ఏంటంటే ఇంతకు ముందు దెయ్యం పెట్టింది కదా, కాకపోతే ఆ దెయ్యాన్ని వదిలించే ప్రాసెస్ లో ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చనిపోయాడు. దాన్ని తలుచుకొని పాప మనోడు బాధపడిపోయి వెంటనే ఆ ఊరిలో ఉన్న ఒక చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సార్ నేను ఒక అమ్మాయికి దెయ్యం వదిలేద్దాం అని చెప్పేసి వెళ్ళానండి, కాకపోతే ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న డీమన్ ఏమందంటే మైడా అని చెప్పేసి తన పేరు చెప్పిందని చెప్పేసి అంటంతో ఆ పెద్ద కూడా వెంటనే ఇంకొకరికి ఫోన్ చేసి దాని గురించి ఎంక్వైరీ చేస్తాడు. అంటే ఆయనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది విని ఈ పెద్దానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. చూడు బాబు ఇది నువ్వు నేను డీల్ చేసేది కాదు, వేరే వాళ్ళు డీల్ చేయాలని చెప్పేసి అంటంతో ఈ ప్రెసిడెంట్ ఏమంటాడంటే లేదండి ఆ అమ్మాయికి దెయ్యాన్ని వదిలించింది నేను, కాకపోతే దెయ్యం వదిలినట్టు వదిలి మళ్ళీ ఆ అమ్మాయి శరీరంలోకి వచ్చింది, అందులో ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అంటంతో ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే అలా కాదు బాబు, మనం ఒక మనిషి ఒంట్లో నుంచి డీమన్ ని బయటికి పంపించేసిన తర్వాత కూడా ఆ శరీరాన్ని మనం కాపాడాలి, అలా కాపాడకపోతే మళ్ళీ ఆ డీమన్ ఈ శరీరంలోకి వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు అమ్మాయి చనిపోయింది అంటున్నావు కాబట్టి నేను ఆ అమ్మాయి ఫ్యూనరల్ హాల్కి వెళ్ళి ఆ అమ్మాయి అంత్యక్రియలు బాగా జరిగేలాగా నేను ప్రేయర్ చేస్తానని చెప్పేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు ఫ్యూనరల్ హాల్ చూపిస్తారనమాట. బేసికల్ గా ఇప్పుడు రెండో రోజు అనమాట. రెండో రోజు ఏంటంటే హీరో వాళ్ళ కూతురు శవాన్ని తీసుకొచ్చి అక్కడికి పెట్టేసి అందరూ వచ్చి చూసి వేళ చేస్తూ ఉంటారు. అందరూ ఏంటంటే ఆ అమ్మాయి శవాన్ని చూసి బాధపడుతూ ఉంటారు, ఇంత చిన్న వయసులో చనిపోయింది ఈ అమ్మాయి అని చెప్పేసి. కాకపోతే మన కథలో హీరోకి ఏంటంటే తన కూతురు నాన్న అని చెప్పేసి పిలిచినట్టు సౌండ్ వినిపిస్తుంది. దాంతో హీరో సడన్ గా లేచి తన కూతురుని చూస్తాడు. అందులోని కరెక్ట్ గా అదే సమయానికి ఆ అమ్మాయి కంట్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది తన కూతురు చనిపోలేదు, తన కోమలకి వెళ్ళిపోయింది, నా కూతురు నేను కాపాడుకోవాలని చెప్పేసి హీరో అక్కడ రచ్చ రచ్చ చేస్తూ ఉంటాడు. మరోవైపు ప్రెసిడెంట్ చూపిస్తారు. తానేంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న డీమన్ ఏముంది నా పేరు మైడా అని చెప్పేసి అంది కదా, దానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని చదువుతాడు. అందులో ఏముంటుందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక లేడీకి 2 పిల్లలు పుట్టారనమాట. కాకపోతే వాళ్ళిద్దరూ అంటుకొని మరి పుట్టేశారు, అంటే అతుక్కొని పుట్టారనమాట. కాకపోతే వాళ్ళిద్దరికి మైడా అనే డీమన్ అటాక్ అవుతుంది. అంటే ఆ దెయ్యం ఏంటంటే వాళ్ళిద్దరిని పట్టి పీడిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ మైడా అనే దెయ్యం పట్టిన తర్వాత డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళను వాళ్ళే గాయపరుచుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత ఆ ఊరు చర్చి ఫాదర్ ఏం చేస్తాడంటే ఇద్దరులో ఒక అతని హృదయాన్ని తీసి అంటే గుండెని తీసి చిన్నవాడి గుండె తీసేసి పెద్దవాడికి వేసేసి రెండింటిని ఒకే చోట పెట్టాడు. అందులోనూ ఆ మైడా అనే డీమన్ కి ఏంటంటే సింబల్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ సింబలే సీతాకోక చిలుక. ఇదిలా ఉంటే మరోవైపు హాస్పిటల్ ఉన్న మార్చరీ రూమ్ చూపిస్తారు. అందులో ఉన్న హీరో వల్ల కూతురు సేవని చూపిస్తారు. కరెక్ట్ గా తన నోట్లో నుంచి ఈ బటర్ఫ్లై వస్తుంది అనమాట. ఆ బటర్ఫ్లై కాస్త ఎగురుకుంటూ హాస్పిటల్ కి పక్కనే ఉన్న ఫ్యూనరల్ హాల్ కి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ చర్చి ఫాదర్ ఏంటంటే అక్కడ పూజలు చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి శరీరానికి కరెక్ట్ గా అంత్యక్రియలు చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు కదా, ఒక డీమన్ ఒక శరీరాన్ని అటాక్ చేసిన తర్వాత ఆ శరీరం చనిపోయిన తర్వాత కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ శరీరానికి ఉంటుంది, కాబట్టి కరెక్ట్ గా అంత్యక్రియలు చేస్తారని చెప్పాడు కదా. ఆయనేమో అక్కడ అంత్యక్రియలు చేస్తూ ఉంటాడు. అందులోనూ ఆయనకి ఏంటంటే అక్కడ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. 1,
2 అవుతుంది, 2 4 అవుతుంది, అలా బటర్ఫ్లైస్ పెరిగిపోతూనే ఉంటాయి. అదంతా చూసిన తర్వాత ఆయనకే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ మైడా గురించి ఆయన ఇంతకుముందు తెలుసుకున్నాడు కదా, అందులోనూ బటర్ఫ్లై అనేది ఆ మైడాకి సంబంధించిన సింబల్ అనమాట. దాంతో ఆయన భయపడుతూనే అంత్యక్రియలు చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన కూతురు ఇంకా బతికే ఉందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లి తనకి కరెంట్ షాక్ ఇస్తూ ఉంటాడు అనమాట, తను బతికొస్తుంది అని చెప్పేసి. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపుతారనమాట. ఊరే చనిపోయిన దానికి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. ఇది నువ్వు ఉంటే ఫ్యూనరల్ హాల్ లో ప్రేయర్ చేస్తున్న చర్చి ఫాదర్ ని చూపిస్తారు. బేసికల్ గా ఆ డీమన్ ఏం చేస్తుంది, ఎవరైతే తనకి అగనిస్ట్ గా ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అందులోనూ ఈ చర్చి ఫాదర్ ని కూడా తన తల తీసుకెళ్లి టేబుల్ కొట్టుకునేలా చేస్తుంది. దాంతో ఆయన ఏంటంటే ఆయన ప్రమేయం లేకుండానే తన తల తీసుకెళ్లి టేబుల్ కొట్టేసుకుంటూ ఉంటాడు. దాంతో ఆయన తలకి బాగా గాయం అవుతుంది. అలా అడ్డం పడిన తర్వాత కూడా తన కళ్ళకి హీరో వాళ్ళ కూతురు కనిపిస్తుంది. అక్కడ కట్ చేస్తే మరోవైపు హీరోని చూపిస్తారనమాట. తానేంటంటే తన కూతురికి కంటిన్యూస్ గా తన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అయినా సరే తన కూతురేమో బ్రతకదనమాట. ఈ గ్యాప్ లో ఇదంతా తెలుసుకున్న తర్వాత పోలీసులు అక్కడికి వచ్చేసి హీరోని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. మరోవైపు ఆ చర్చి ఫాదర్ ఉన్నాడు కదా, ఆయనకి ఏంటి బాగా గాయమైంది కదా, అందుకని ఆయన పక్కనే ఉన్న హాస్పిటల్ లోకి తీసుకొస్తూ ఉంటారు. ఏ హాస్పిటల్ అనుకుంటున్నారు, ఇప్పుడు హీరో వాళ్ళ కూతురు డెడ్ బాడీ ఉంది కదా, అదే హాస్పిటల్ అనమాట. అందులోనూ ఆయన హాస్పిటల్ తీసుకొస్తున్నప్పుడు కరెక్ట్ గా అదే హాస్పిటల్లోకి ప్రైస్ట్ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో వాళ్ళ కూతురు లోపల ఉంది కదా. అలా వెళ్ళేటప్పుడు చర్చి ఫాదర్ చూసి సార్ ఏమైంది మీకు సార్ అని చెప్పేసి అంటే, నువ్వు చెప్పిందే కరెక్ట్, నేనేమనుకున్నానంటే డెడ్ బాడీకి అంత్యక్రియలు చేస్తే ఆ డీమన్ వెళ్ళిపోతుందని చెప్పి అనుకున్నాను, కానీ అలా కాదు, ఖచ్చితంగా మనం ఆ డీమన్ ని నాశనం చేయాలి, నువ్వు అనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి నీకు నచ్చింది నువ్వు చేయని చెప్పేసి ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ ప్రైస్ట్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ కూతురు శవం దగ్గరికి వెళ్ళి హోలీ వాటర్ ని చల్లుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక స్టాఫ్ అతను వస్తాడు అనమాట. మీరేంటండి బాడీని బయటకు తీసి ఇలా చేస్తున్నారని చెప్పి అనడంతో, నువ్వు నోరు మూసుకొని ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆడేంటంటే బయటకు వెళ్ళి హీరో వాళ్ళ భార్యని లోపల తీసుకొస్తాడు. దాంతో హీరో ఏంటంటే లోపలికి వచ్చేసి నా కూతురు చనిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి ప్రైస్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ భార్య ఏంటంటే తన కూతురు శవాన్ని చూసి భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన హార్ట్ ఏదైతే ఉందో అదంతా నల్లగా అయిపోయి నరాల్లోకి నల్లగా ఏదో లిక్విడ్ ఫామ్ అయిపోయి మొహంలోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ప్రైస్ ఏమంటాడంటే, చూడండి నేను ఏదైతే గీసుకొట్టానో అదే నిజమైంది, నీ కూతురికి ఎప్పుడైతే హార్ట్ మార్చావో అప్పటి నుంచి నీ కూతురికి సమస్య మొదలైంది, కాబట్టి ఆ హార్ట్ ఎవరిదో కనుక్కో, మరీ ముఖ్యంగా నీ కూతురికి పట్టిన డీమన్ మామూలు డీమన్ కాదు, దాని పేరు మైడా. అదేంటంటే ఈ డీమన్ ఎవరికైతే పడుతుందో వాళ్ళని ఫస్ట్ చంపేస్తుంది. వాళ్ళు చనిపోయిన 3 రోజుల తర్వాత ఆ డీమన్ ఆ డెడ్ బాడీని పూర్తిగా వశం చేసుకొని ఒక భయంకరమైన శక్తిగా మారిపోతుంది. మారిన తర్వాత ఫస్ట్ కుటుంబ సభ్యుల్ని చంపేస్తుంది. కాబట్టి అలా అవ్వకూడదు అంటే మీ కూతుర్ని పూడ్చిపెట్టడానికి బదులుగా కాల్ చేయండి అని చెప్పేసి అంటంతో ఇంకా హీరో కోపం వచ్చేసి, అసలు నా కూతురు చనిపోయింది నీ వల్ల అని చెప్పి బాధపడుతుంటే ఇప్పుడేమో వచ్చి మళ్ళీ కాల్ చేయమని చెప్పి అంటావని చెప్పేసి ప్రెస్ట్ మీద అటాక్ చేస్తాడు. కాకపోతే హీరో కూడా అనిపిస్తుంది అనమాట, మనోడు చెప్పింది కూడా కరెక్ట్ ఏమో, ఎందుకంటే హార్ట్ ఎప్పుడైతే మార్చానో అప్పటి నుంచి ప్రాబ్లం మొదలైందని చెప్పేసి తాను ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఎవరైనా ఏంటంటే చనిపోయిన తర్వాతే వాళ్ళ హార్ట్ ని తీసుకొని ఇంకొకరు యూజ్ చేస్తూ ఉంటారు కదా. కాకపోతే హీరో వాళ్ళ కూతురికి అలా చేయలేదు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అనమాట, అతను కూడా డాక్టరే. తాను ఏంటంటే బతికున్న ఒక అమ్మాయి హార్ట్ తీసుకొచ్చి హీరో వాళ్ళ కూతురికి వేస్తా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హీరో షాక్ అయిపోతాడు అనమాట, ఎందుకు అలా చేస్తాను అని చెప్పేసి అంటంతో, ఒరే ఎవరి హార్ట్ తీసుకొస్తే నీకెందుకురా, నీ కూతురు బతకడం నీకు కావాలి, ఇదే మంచి అవకాశం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆ హార్ట్ మార్చాడు. బట్ అది మార్చిన తర్వాత ఇదంతా జరుగుతుంటుంది అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే ఇప్పుడు ఆ హార్ట్ ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి తన ఫ్రెండ్ అడుగుతాడు. మనోడు కూడా ఏమంటాడంటే, చూడు వాళ్ళ అమ్మాయి దీనికి ఒప్పుకుంది, ఆ అమ్మాయి హార్ట్ మార్చడానికి, అందులో ఆవిడ ఒక రష్యన్ లేడీ అని చెప్పేసి అంటంతో హీరో ఎక్కడ ఉంటుంది ఆవిడ అని చెప్పేసి అంటంతో రష్యన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉండే ప్లేస్ లో ఉంటుందని చెప్పేసి ఒక అడ్రస్ చెప్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆవిడ మామూలు ఆవిడ కాదనమాట. ఆవిడకి అక్కడ చాలా మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే హీరోని కొట్టిపడేసి చుట్టూ గ్రిల్ లాంటిది వేసి అది కూడా కాళ్ళు చేతుల్లో సంఖ్యలతో కట్టిపడేస్తారనమాట అక్కడ. అప్పుడు ఆ లేడీ వస్తుంది. వచ్చిన తర్వాత, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు తెలుసు, ఏంటి ఇప్పుడు ఆ హార్ట్ నీ కూతురికి ఎందుకు వచ్చింది, ఆ హార్ట్ ఎవరితోనే కదా అని చెప్పేసి ఆవిడ అసలు జరిగిన కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. బేసికల్ గా మామూలుగా ఏంటంటే దేవుళ్ళని పూజించే వాళ్ళు ఎంతమంది ఈ భూమి మీద ఉంటారో తెలియదు కానీ కొంతమంది మాత్రం దెయ్యాలను కూడా పూజించే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఈ రష్యన్ లేడీ ఒకతనమాట. ఈవిడేంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న ఒక భయంకరమైన సైతానైన ఆ మైడా అనే శక్తిని తాను వశపరుచుకోవాలని చెప్పేసి భయంకరంగా పూజలు చేసి తన కూతురి శరీరంలోకి, అంటే తన కూతురు బాడీలోకి ఆ మైడా అనే ఆత్మను తీసుకొచ్చింది, డీమన్ ని. కాకపోతే ఈ విషయం తెలుసుకున్న చుట్టూ ఉన్న రష్యన్స్ ఏంటంటే ఆ పూజను అడ్డుకున్నారు. కాకపోతే ఆ పూజ 80% కంప్లీట్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయింది. కానీ అలా కంప్లీట్ అవ్వకుండా ఆగిపోవటం వల్ల 100% మైడా ఆత్మ అనేది తన కూతురు బాడీలోకి రాలేదు. దాంతో తన కూతురు కూడా మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో తన కూతురుని హాస్పిటల్లో జాయిన్ చేసింది. కరెక్ట్ గా అదే
సమయంలో ఆవిడేంటంటే ఇప్పుడు ఈ మైడా అనే ఆత్మని వేరే బాడీలోకి ఎక్కించాలని చెప్పేసి వేరే బాడీలోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. మెయిన్ ఆ మైడా అనేది వేరే బాడీలోకి రావాలంటే హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఈ అమ్మాయి హార్ట్ ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మీ కూతురు ఎలాగో చావు బతుకుల్లో ఉంది కదా, కాబట్టి మీరు ఒప్పుకుంటే ఈ హార్ట్ ని వేరే అమ్మాయికి వేసేస్తాను, ఆ తర్వాత నీకు డబ్బులు కూడా బాగా ఇస్తాం అని చెప్పేసి అంటంతో ఇక రష్యన్ లేడీ ఆనందానికి అవధులు లేవనుకోండి. ఎందుకంటే తాను ఎదురు చూస్తుంది కూడా ఇలాంటి సిచ్యువేషన్ కోసమే. మామూలుగా అయితే తన కూతుర్ని చంపేసి హార్ట్ వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకుంటుంది మనసులో. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చేసి ఇదంతా చెప్పిన తర్వాత తను ఓకే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హార్ట్ మారుస్తారు. ఇంకేముంది, ఆ తర్వాత మైడా అనే ఆత్మ పూర్తిగా హీరో వాళ్ళ కూతురు శరీరంలోకి వెళ్ళిపోయింది. ఇది జరిగిందని చెప్పేసి ఎంత తెలుసుకున్న తర్వాత నేను మాత్రం ఎలా వదిలిపెడతానని చెప్పేసి ఆ రష్యన్ లేడీ హీరోని కూడా చంపడానికి వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ప్రైస్ట్ ఏంటంటే హీరోని ఫాలో చేసుకుంటూ ఇక్కడ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆ లేడీ హీరోని చంపుతుంటే తాను కొన్ని మంత్రాలు వేసి ఆవిడ్ని అక్కడే కింద పడిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత హీరోని కాపాడతాడు. హీరో బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రైస్ట్ ఏమంటాడంటే, చూడండి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి, మీ అమ్మాయి ఎప్పుడో చనిపోయిందండి, కాకపోతే ఆ మైడా వల్ల మీకు బతుకుంది అనే ఆ కల్పన కలుగుతుంది, కాబట్టి మీ అమ్మాయిని కాల్ చేయండి అని చెప్పి అంటంతో హీరో మాత్రం దానికి ఒప్పుకోకుండా మెంటల్ వచ్చిన వాళ్ళగా కార్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ప్రైస్ట్ కూడా సరే అని చెప్పేసి తన కార్ తీసుకుని బయలుదేరినప్పుడు సడన్ గా తన ఫ్రెండ్ ఆత్మ కనిపిస్తుంది అనమాట. దాంతో ప్రైస్ట్ కి ఏం అర్థం కాదు ఏంటిది అని చెప్పేసి అందులోను కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనమాట. బేసికల్ గా ప్రైస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ కాపాడాడు కదా, కాకపోతే ఆ దెయ్యం ఏంటంటే ప్రైస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ని కూడా చంపేస్తూ ఉంటుంది. దాంతో ప్రైస్ట్ ఏమంటాడంటే ఇదంతా నీకెందుకు వదిలేరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ తన ఫ్రెండ్ ఏమంటాడంటే, చూడు ఇది నా వృత్తిరా, నేను నిన్ను కాపాడకుండా ఉంటే మాత్రం నీలాంటి వాళ్ళందరినీ బలి తీసుకుంటుందని చెప్పేసి ఈ ప్రైస్ట్ కోసం తన ఫ్రెండ్ తన కళ్ళ ముందే చనిపోతాడు. అప్పటి నుంచే ప్రైస్ట్ నిర్ణయించుకుంటాడంటే తన ఫ్రెండ్ తన కోసం ఎలాగైతే చనిపోయాడో ఇలాగ దుష్ట శక్తులు ఎవరినైతే ఇబ్బంది పెడుతూ ఉంటాయో వాళ్ళందరి దెయ్యాలు వదిలించాలని చెప్పేసి ఆ దుష్ట శక్తిని అంతం చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ప్రైస్ట్ ఏంటంటే ఈ వృత్తిలో వచ్చాడనమాట. అది జరిగిన సంగతి. కాకపోతే సడన్ గా ఆ మైడా అనే ఆత్మ ఏంటంటే సడన్ గా ప్రైస్ట్ మీద అటాక్ చేస్తుంది. బేసికల్ గా ప్రైస్ట్ మీద మైడా ఆత్మ ఎందుకు అటాక్ చేస్తుంది అంటే ఇప్పుడు తను పోరాడుతున్నాడు కదా, ఎందుకంటే హీరో వాళ్ళ కూతురుని తగలబెట్టేసి ఓ పని అయిపోతుందని చెప్పేసి అంటున్నాడు కదా, అది ఎక్కడ జరుగుతుందో అని చెప్పేసి ఆ మైడా ఆత్మ వచ్చేసి ప్రైస్ట్ మీద అటాక్ చేస్తుంది. కాకపోతే మనోడు ఏంటంటే మంత్రాలు స్ట్రాంగ్ గా చదవటం వల్ల ఆ మైడా ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే తన కూతురుతో ఇంతకుముందు మాట్లాడిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరో ఏంటంటే తన కూతురుతో చెప్తాడనమాట, చూడు మన ఇద్దరం ఒక చోటకి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకోకుండా తప్పిపోయావు అనుకో ఏం చేస్తావు అని చెప్పేసి అంటంతో ఏముంది నేను వెతుకుతా ఉంటానని చెప్పేసి అంటుంది తన కూతురు. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు ఎక్కడ తప్పిపోయినా సరే నువ్వు అక్కడే నుంచో, ఎందుకంటే డాడీ నీ కోసం వస్తాడు కాబట్టి నువ్వు నాకు కనిపిస్తావు, నేను నీకు కనిపిస్తానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే అంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. బట్ హీరో ఏమనుకుంటాడంటే తన కూతుర్ని మైడా అనే ఆత్మ అటాక్ చేసింది, కాకపోతే తానేంటంటే ఆ మైడా వల్ల చనిపోయినట్లు కనిపిస్తుందని, తను యాక్చువల్లీ చనిపోలేదని, ఆ మైడానే కావాలని చెప్పేసి తన కూతురు చనిపోయినట్టుగా చూపిస్తుందని, తన కూతురు నేను బతికే ఉన్నానని చెప్పేసి అప్పుడప్పుడు తన కళ్ళకు కనిపిస్తుందని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఫ్యూనరల్ హాల్లో కూడా తనకు కనిపించింది కదా, అందుకనే తన కళ్ళద్దాలు పగిలిపోయి తన ముందు ఎవరు నుంచినట్లు అనిపించింది కదా, అలాగే తన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చింది, మరి ముఖ్యంగా నాన్న అని చెప్పేసి ఫ్యూనరల్ హాల్లో పిలిచింది. ఇదంతా జరుగుతుంది ఆ మైడా వల్లే. తాను లేకపోతే ఖచ్చితంగా తన కూతురు బతికే ఉంటుందని చెప్పేసి, అసలు తన కూతురు బతికుందని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. అందుకనే ప్రైస్ట్ ఏంటంటే ఎంత చెప్పినా సరే తను కాల్చడానికి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ఏ క్షణంలో అయినా సరే తన కూతురు బతకొచ్చనే నమ్మకం మాత్రం హీరోకి ఖచ్చితంగా ఉంది. ఇదిలో ఉంటే మరోవైపు ఫ్యూనరల్ హాల్ చూపిస్తారనమాట. బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు హీరో వాళ్ళ కూతురు చనిపోయి 3వ రోజు అనమాట. దాంతో తనని పూడ్చిపెట్టేయాలి. సో వాళ్ళందరూ వచ్చేసి తీసుకెళ్దామమ్మా అని చెప్పేసి అంటుంటే వాళ్ళు ఏమంటారంటే మిగతా వాళ్ళు వాళ్ళ నాన్నగారు వస్తే బాగుంటుందండి అని చెప్పేసి అంటారు. కానీ ఫ్యూనరల్ హాల్ కి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే లేదమ్మా లేట్ అయిపోతే బాగోదు, తీసుకెళ్దామని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు బాడీని శవపేటికలో పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా ఆ పెట్టి ఏంటంటే బరువు ఎక్కువైపోయి కింద పడిపోతుంది అనమాట. ఎంత మంది లేపినా సరే అది లేగదు, ఎందుకంటే ఆ పెట్టి మీద మైడా అనే ఆత్మ నుంచి ఉంటుంది, అది కూడా హీరో వాళ్ళ కూతురు రూపంలో. కాకపోతే వాళ్ళకి ఎవరికి అది కనిపించదు, మనకు మాత్రమే కనిపిస్తుంది. సడన్ గా అప్పుడు మన కథలో హీరో అక్కడికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఈ పెట్టి లేగట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది ఆ పెట్టె మీద దెయ్యం ఉందని చెప్పేసి. వెంటనే పెట్టి పగలగొట్టేసి తన కూతురుని ఎత్తుకుని అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి మళ్ళీ పోలీసులు వస్తారు. వీడింట్రా పిచ్చోలో తయారని చెప్పేసి. అందులో కింద ఉన్న తన కూతురికి సడన్ గా ఆ ప్రీస్ట్ వచ్చేసి తన మొహం మీద క్లాత్ వేసి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సడన్ గా హీరో వాళ్ళ కూతురు శవం గాల్లోకి లెగుస్తుంది. అందులోనూ మైడా ఏంటంటే పైనుంచి ఆ శవాన్ని పైకి లేచేలా చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత అందరూ స్టన్ అయిపోతారు. కానీ ఆ మైడా ఏంటంటే సడన్ గా హీరో వాళ్ళ కూతురు శవాన్ని కింద పడేస్తుంది. దాంతో హీరో పట్టుకొని
తెలుసుకుందాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే సడన్ గా తన కూతురు శవం మాయమైపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు అనమాట. అసలు ఏం జరుగుతుంది ఎవరికి ఏం అర్థం కాదు. అదే సమయంలో హీరోకి అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా తాను ఫ్యూనరల్ హాల్లోనే ఉంటుందని చెప్పేసి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే చీకట్లో హీరో వాళ్ళ కూతురు ఆత్మ ఉంటుంది. తానేమంటుందంటే నా వల్ల కావట్లేదు నాన్న, ఆ డీమన్ బాధ తట్టుకోలేకపోతున్నా, నన్ను కాపాడని చెప్పేసి హీరోకి చెప్తుంది అనమాట. అందులోను నువ్వు చెప్పినందుకు ఇప్పటి వరకు ఓపికగా ఉన్నానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏంటంటే ఒక డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే తన కూతురు డెడ్ బాడీ అక్కడ ఉంటుంది. అందులోను కొన్ని లక్షల బటర్ఫ్లైస్ అక్కడ ఉంటాయి అనమాట. అది చూసి తాను స్టన్ అయిపోతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ప్రైస్ట్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడు, తను చూసి నా కూతుర్ని ఎలాగైనా నువ్వు కాపాడు, ఎందుకంటే నా కోసం తన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇప్పటి వరకు ఉంది, ఆ డీమని ఎంత టార్చర్ చేసినా భరిస్తూ ఉందని చెప్పేసి అంటంతో ఈ ప్రైస్ట్ కూడా తన ఫ్రెండ్ గుర్తొస్తాడు అనమాట. తాను కూడా ఏమంటాడంటే నేను ఖచ్చితంగా కాపాడుతాను అని చెప్పేసి తనను కాపాడాడు కదా. సో ఇప్పుడు ప్రైస్ట్ కూడా ఏమంటాడంటే నీ కూతుర్ని నేను తప్పకుండా కాపాడుతానని చెప్పేసి, కాకపోతే నువ్వు నాతో కలిసి ఉండాలి, అందులో నాతో కలిసి మంత్రాలు చదవాలి, నువ్వు చదివేటప్పుడు చాలా డైవర్షన్స్ ఉంటాయి, నువ్వు ఒక్క డైవర్షన్ కూడా తీసుకోకూడదని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత తనకు బైబిల్ ఇస్తాడు. ఇక్కడ ప్రెసిడెంట్ అంటే మంత్రాలు చదువుతూ ఉంటాడు. తాను కూడా బైబిల్లో వచనాలు చదువుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి బాడీలో ఉన్న హార్ట్ ఏంటంటే మెల్లగా నల్లగా మారిపోతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా నరాల్లోకి బ్లడ్ కి బదులుగా నల్లటి లిక్విడ్ వచ్చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మంత్రాలు చదువుతున్న హీరో వాళ్ళ ఫాదర్ కి ఏంటంటే తన కూతురు మాత్రం కిలగిలా కొట్టేసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ప్రెసిడెంట్ కి మాత్రం కనిపించదు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏంటంటే ఇదంతా తెలుసు అనమాట. అయినా సరే కంటిన్యూస్ గా మంత్రాలు చదువుతూనే ఉంటాడు. కానీ ఆ డీమన్ ఏం చేస్తుందంటే హీరోకి చెప్తూ ఉంటుంది అనమాట, నీ కూతురు చావుకి వాడే కారణం వాడిని చంపే అని చెప్పేసి. దాంతో ఆయన కూడా ఆ మైకంలోకి వెళ్ళిపోయి చిన్న సిజర్ తీసుకొచ్చేసి ప్రైస్ ని చంపబోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి మంత్రాలు మొత్తం అయిపోతాయి అనమాట. కాకపోతే ప్రైస్ ఏమంటాడంటే ఇంకా లాస్ట్ మంత్రం మనం చదివేస్తే నీ కూతురు శరీరం నుంచి ఆ డీమన్ వెళ్ళిపోతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాకపోతే సడన్ గా అక్కడున్న బటర్ఫ్లైస్ మొత్తం వచ్చేసి ప్రెస్ట్ మీద అటాక్ చేస్తాయి. దాంతో ఆయన అక్కడే పడిపోతాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇప్పుడు తన కూతురుని ఎలా కాపాడుకోలో తెలియక తన కూతురు దగ్గర దాన్ని ఏడుస్తూ ఉంటాడు. నేను ఎలా కాపాడుకోలో తెలియట్లేదమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా తన కూతురు ఒంట్లో ఉన్న ఆ డీమన్ కాస్త పైకి వచ్చేసి అది కూడా తన కూతురులా కనిపిస్తుంటుంది అనమాట. హీరో మీద కూర్చొని ఏంట్రా ఏదో నాటకాలు వేస్తున్నావు, నువ్వు పెద్ద మంచోళ్ళ బిల్డప్ లేవి మాకురా, నీ కూతురు బతకడం కోసం వేరే అమ్మాయి గుండె తీసి నీ కూతురుకి వేసావు, నువ్వేదో పెద్ద ఉత్తమ పుత్రులా బిల్డప్ ఇస్తున్నావు ఏంటని చెప్పేసి ఆ డీమన్ హీరోతో భయంకరంగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా డీమన్ ఏమంటుందంటే ఇప్పుడు నీకేంటి నీ కూతురు కావాలా, నువ్వు నీ కూతురు కోసం నన్ను బ్యాట్ చేస్తున్నావేంటి, నువ్వు దుర్మార్గుడు నేను దుర్మార్గురాలనే, కాబట్టి ఒక పని చేద్దామా మన ఇద్దరం కొలాబరేట్ అవుదాం అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే నా కూతురు కోసం నా ప్రాణమైన ఇస్తానని చెప్పేసి పక్కనే ఉన్న కత్తి తీసుకుని తనను తను పొడి చేసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హీరో వాళ్ళ భార్య మిగతా వాళ్ళు వస్తారనమాట. వచ్చిన తర్వాత పక్కన పడిపోయిన ప్రైస్ చూసి వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్ తీసుకెళ్తారు. మరోవైపు ఆ అమ్మాయి ఏంటంటే లైట్ గా కదులుతుంటుంది అనమాట హీరో వాళ్ళ కూతురు. వెంటనే తన హాస్పిటల్ లోపల తీసుకెళ్లి చూస్తే ఒక అద్భుతమైన మిరాకిల్ జరుగుతుంది. అదేంటంటే తను ఇన్ని రోజులు చనిపోలేదు. బేసికల్ గా ఆ మైడా తనకి దెయ్యంలా పట్టడం వల్లే తాను ఏంటంటే చనిపోయిందనిలా ఉంది. అందులోనూ మరీ ముఖ్యంగా హీరో అనుకున్నదే కరెక్ట్ అయిందనమాట. ఎందుకంటే తన నమ్మకం ఏంటి, తన కూతురు ఒంట్లో ఆ దెయ్యం ఉంది, చనిపోయినట్లు అందరిని నమ్మించి 3 రోజుల తర్వాత ఒక భయంకరమైన శక్తిలా మారిపోయి అందరం చంపుదామని చెప్పేసి ప్లాన్ వేసిందని చెప్పి తను అనుకున్నాడు కదా, అదే కరెక్ట్ అయింది. తన కూతురు కూడా బతికి బయటపడింది. మరి తన కూతురు బతికి బయటపడిందంటే మరి ఆ డీమన్ ఎవరు ఒంట్లోకి వెళ్ళింది, హీరో ఒంట్లోకి వెళ్ళింది. అందులోనూ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రైస్ ని చూపిస్తారు. తనకి ఏంటంటే లైట్ గా మెలకు వస్తుంది అనమాట. వచ్చి చూస్తే తన కళ్ళ ముందు ఆ మైడాకి సంబంధించిన బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, అవి ఏంటంటే తిరుగుతూ ఉంటాయి. తను లెగిసిన వెంటనే అవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ప్రైస్ ఫాలో చేసుకుంటూ వెళితే హాస్పిటల్ బిల్డింగ్ టాప్ లో మన కథలో హీరో అక్కడ నుంచి ఉంటాడు. అందులోని ఇప్పుడు హీరో ఒంట్లో మైడా ఉంది. ఆ విషయం ప్రైస్ కి అర్థమైపోతుంది. అందులోనూ మైడా ఆత్మ తన ఒంట్లో ఉందని చెప్పేసి హీరోకి అర్థమైపోయి తను బతుకుంటే సమస్య అవుతుందని చెప్పేసి పైనుంచి కిందకు దూకుతాడు. తానేంటంటే ఒక కారు మీద పడిపోతాడు. అందులో తను ఎగిరి తోగటం వల్ల ఆ కారు మీద పడటం వల్ల ఆ కారుకున్న పెట్రోల్ ఏంటంటే మెల్లగా లీక్ అయిపోతూ ఉంటుంది. మరోవైపు ప్రైస్ ఏంటంటే పైన చూస్తూ ఉంటాడు అనమాట. ఇంతకు ముందు నుంచే తను చెప్తున్నాడు కదా, ఎవరికైనా ఆ మైడా పడితే మాత్రం వాళ్ళని కాల్ చేయాలని చెప్పేసి. దాంతో ఈ విషయం కాస్త హీరో గుర్తొచ్చేసి తాను ఏం చేస్తాడంటే తన కూతుర్ని తలుచుకొని తన జేబులో లైటర్ ఉంటుందన్నమాట, ఆ లైటర్ తీసి ఆన్ చేసి కిందకి విసిరేస్తాడు. దాంతో పెట్రోల్ కంటుకుంటుంది. ఆ కారు అక్కడే తగలబడిపోతూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ కూతురు ఏంటంటే హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది అనమాట. తను పూర్తిగా అంతా సెట్ అయిపోయి నార్మల్ అమ్మాయిలా రెడీ అయిపోతుంది. కాకపోతే ఇంకోవైపు హీరో మాత్రం చనిపోతూ ఉంటాడు. అది కూడా తన కూతురు కోసం. మరి ముఖ్యంగా ఆ మైడా అనే దెయ్యం కూడా ఆ మంటల్లోనే ఆవిరైపోతుంది. ఇదంతా పైన చూసిన తర్వాత ప్రెసిడెంట్ ఏంటంటే సర్లే మొత్తానికి ఎవరో ఒకరు చావుతో ఆ దెయ్యం
అంతమైపోయిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.